హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కవిత బ్లాగ్స్. మన ఛానల్లో ఏమేమి చూపిస్తాం, వంటలు, ఏదైనా బయటకు వెళ్తే గుడ్లు, ఇంకా కావాలంటే ముందు మంచి ఇంకా పెట్టబోతున్నాము. అది సస్పెన్స్ చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవాళ సండే స్పెషల్ వంట చూపిద్దాం అనుకుంటున్నా. నేను వంట రెడీ పెట్టుకున్నా, అదే మీకు కూడా చూపిద్దామని. తెలంగాణ స్పెషల్ బోటి చారు అనమాట, బెండకాయ బోటి చారు. అయితే మా సైడ్ చేయరు, మా అత్తగారి సైడ్ చేస్తారు. ఇది మా అత్తమ్మ రెసిపీ, మా ఆయనకు ఫేవరెట్ అనమాట. మీకు వీళ్ళు ఎంతమంది తెలియదు నాకు చెప్పండి. మా సైడ్ అయితే అమ్మల సైడ్ చేయరు, అత్తల సైడ్ చేస్తారు. అయితే ఫస్ట్ నేను కూడా ఏంటబ్బా అనుకున్నాను, తిన్నాక మస్తు అంటే సూపర్ ఉంది. అయితే ఇదే వండుదాం ఈరోజు. వచ్చేయండి, ఏమేమి కావాలో నేను చెప్తాను. ఇదిగోండి, మొదలైతే బోటి మంచి గడుకొని పెట్టుకోవాలి. ఒక 5-6 సార్లకు ఎక్కువ 7-8 సార్లు కడిగి పెట్టుకున్నా. మంచి ఉల్లిగడ్డ వేసుకొని కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లుల్లిగడ్డ, కరివేపాకు, 2 టమాటాలు, బెండకాయలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఇక కామన్ వండే ప్రాసెస్ చూపిస్తా, వచ్చేయండి. ఇదిగోండి, గిన్నె పెట్టుకున్నా. నేను కొంచెం పెద్దగా పెట్టుకున్నా, ఎందుకంటే నాకు మంచి కలపడానికి రావాలనేసి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. కొంచెం ఆయిల్ హీట్ అయినాక మన తెలంగాణలో బోటి ఫ్రై, బోటి కూడా అలాంటివి వినుంటారు, కానీ ఈ చారు మాత్రం చెప్తున్నాను. బోటి చారు పెట్టుకుంటారు చాలా వరకు, బెండకాయతో ఎవరు పెట్టుకోరు అనుకుంటున్నా. నాకు తెలిసి మా అమ్మలకి అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మా అత్తమ్మ మా పెళ్ళైనాక తెలిసింది, ఇట్లా కూడా పెడతారు, ఇట్లా కూడా చేస్తారని. ఫస్ట్ కొత్తలో ఏంటో అనుకున్నాను నేను కూడా, బెండకాయ బోటి చారు ఉంది, మటను ఏమంటారు అది చామగడ్డ అనుకున్నా. కానీ తర్వాత అప్పుడు అంటే ఉంటుంటే తెలిసింది, ఇక్కడ కూడా ఇట్లా రకరకాలు వండుతారు మటన్తో కలిపి అని అర్థమైందన్నమాట. జీలకర్ర వేయండి, 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. లోకైనా జొన్న రొట్టెలకైనా వేసుకున్నాం. ఫస్ట్ ఉల్లిగడ్డ కలుపుకున్నాం. ఇదిగోండి, ఉల్లిగడ్డ మంచి పచ్చిమిరపకాయలు వేగినాయి కదా, కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఇదిగోండి, నేను ఇప్పుడే తయారు చేసిన, అప్పటికప్పుడు తయారు చేసిన మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. టమాటాలు కూడా వేసుకున్నాం. టమాటాలు, కరివేపాకు ఇవి ఇట్లా చిరిమి వేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. కాలుతుంది చెయ్యి. ఇదిగోండి, బోట్ వేసుకున్నాం, మంచిగా ఇట్లా కడుక్కొని పెట్టుకున్నాం. ఉల్లిగడ్డ కోసుకొని ఉప్పు, ఉల్లిగడ్డ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అట్లా 2-4 సార్లు మొత్తం ఒక 10-15 సార్లు కడుగుతానండి నేనైతే. బోటి అట్లా క్లీన్ చేసుకుంటేనే తింటుంది, దింపుద్ది కాదు. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసిరా, అందుకే పెద్ద గిన్నె పెట్టిన, మంచి కలుపుకోనికి వస్తుంది, మంచి ఉడుకుతుంది. ఒకసారి చూసుకుందాం, చూడండి ఇట్లా వస్తాయి వాటర్, దాంట్లో వాటర్ అన్నీ బయటకు వస్తాయి అంతే. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. చాలా బాగుంటుందండి, అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా. నాకైతే ఇష్టం, అన్నంలోకి బాగుంటుంది. మెయిన్ ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగా అయిందో, ఇంకా ఉడకాలి. ఉప్పు వేసుకున్నాం, కారం కూడా వేసుకున్నాము. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. తర్వాత మనం చింతపులుసు ఉంటుంది కదా, పిసికి పోసి అట్లనే బెండకాయలు వేసి బాగా మరిగితే
చింతపండు పులుసు పోసి ఇక మంచిగా మసాలా ఇంకా వేసుకుంటే మనకి బోటి పులుసు రెడీ అవుతుంది అనమాట, బెండకాయ బోటి పులుసు. ఓకేనా? మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, వేద్దాము. సారీ సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. ఈ వంటకాడ ఎండాకాలము చేతులు కాలుతుంటాయి. పులుసు మంచిగా ఇట్లా పోసేసుకోవాలి, చింతపండు పులుసు కొంచెం కలుపుకోవాలి ఇట్లాగా. చూడండి మంచిగా గుజ్జుగా అవుతుంది మంచిగా. అయితే ఇప్పుడు ఇందులో బెండకాయ వేయాలి. మనం బెండకాయ అన్నాం కదా, ఇదిగోండి మంచిగా కడిగి కట్ చేసుకున్న లేత బెండకాయలు ఇలా వేసేద్దాము. ఓకేనా? ఇది అన్నమాట. ఇదిగోండి బెండకాయలు వేసినాక మూత పెట్టుకుందాం, ఉడకాలి ఒక 5-10 మినిట్స్. ఇదిగోండి మనం బెండకాయ వేసినా కదా, మూత పెట్టుకొని ఇంకొక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనకి మసాలా కావాలి కదా, గరం మసాలా, అది మనం మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచాను కాబట్టి నేను వెయిట్ చేస్తాను. ఓకేనా? ఇంకా చెప్పండి. ఇంకా ఈ సండే కదా, ఒక్కొక్కరు అయితే మటన్ బగారా, ఎండాకాలం బగారేమో కానీ అసలు మామూలుగానే అసలు దూపా ఎండలకి అసలు ఏం అన్నం పోదు. మంచిగా రొట్టె, జొన్న రొట్టె అట్లాంటివి, జావా వేసుకొని తాగండి. నేను కూడా ఒకరోజు ఫుల్ వీడియోలో మళ్ళీ జావా వేసి చూపిస్తా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, అన్నం అయితే నాకైతే పోవట్లేదు. పొద్దున్న వేస్తే జావా వేసుకోవడం అంత పెరిగేది. నైట్ అసలు హాఫ్ లీటర్ పాలు తోడు పెడితే మాకు అసలు ఒక పూటకి లేచిపోతుంది పెరుగు అయితే. ఎండాకాలము అట్లుంటుంది కదా. అసలు ఈ ఎండకి మంచిదే పెరుగు అంటే మజ్జిగ అనమాట, మజ్జిగలాగా కొంచెం పచ్చ వేసుకొని మజ్జిగ మనం జావా రెండుగా మిక్స్ చేసుకోవడం, తాగడం. ఇంకా అన్నం వద్దు, అన్నం తినిపోవట్లేదు అట్లా అనమాట. సో ఇట్లానే ఇక వీకెండ్లో కనీసం తినకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకే తెప్పించారనమాట. చిన్నడికి ఆల్రెడీ వండేసినాం నేను, వాడు పులుపు తినొద్దు, అందుకే వాడికి దోసకాయ వేసి వండిన, బోటి అన్నం వండేసిన, రొట్టె చేసిన. ఇన్ని పని అయినాయి సండే. ఇంత పని అయిపోయాక మళ్ళీ ఇది మీకోసం చేసి చూపిస్తున్నాండి. ప్లీజ్ ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి, నాకు ఇంకా కొంచెం మంచి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది మన ఛానల్కి. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, వంటవి వస్తుంటాయి, చూడండి కమింగ్ సూన్. ఓకేనా? ఎలా ఉంది ఈ మన బోటి చారు అనేది కామెంట్ కూడా చెప్పండి, నేను సంతోషిస్తాను. ఓకేనా? ఉడుకుతుంది, ఒకసారి టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, మస్తు మంచిగా ఉంటుందండి నిజంగా. ఇది మా అత్తమ్మ వాళ్ళ స్పెషల్ అన్నమాట, మా ఆయన వాళ్ళ అమ్మ స్పెషల్ కూర అనమాట ఇది. ఇంకా ఉడకాలి, మూత పెట్టేద్దాం. అయితే కొంచెం ఎసరు వేసుకున్నాం, దగ్గరికి అయ్యేటట్టుంది. కొంచెం వాటర్ వేసుకుంటాను నేను, ఎందుకంటే పులుసు అన్నాం కదా, కొంచెం ఉడికేసరికి మొత్తం ఎగిరిపోకుండా ఎసరు అంతా కరెక్ట్గా ఉంటుంది. అలా ఉడికితే తినడానికి మంచిగా ఉంటుంది. ఇంకొక 15 మినిట్స్ ఉడికించాలి, ఎందుకంటే బోటి ఉడకాలి కదా. కుక్కర్లో పెడితే ఒక 2 విజిల్స్ వరకే ఉడికిపోతుంది. నేనైతే మీకోసం అనేసి గిన్నెలో చూపిస్తున్నా. మామూలుగా నేను గిన్నెలోనే వేస్తాను, కుక్కర్లో ఇంకేం పెట్టాను. కాళ్ళ పులుసు అలాంటివి అయితే నేను కుక్కర్లో వేస్తాను, కాళ్ళు తలకాయ అలాంటివి వచ్చినప్పుడే. ఇంక ఉడకనియండి ఒక 15 మినిట్స్. ఓకేనా? ఉడికినట్టు ఆల్మోస్ట్ చూద్దాము. చూడండి సరే, ఈ ఆవిరికి తొందరగా ఉడుకుతుంది అనమాట, అవసరం లేదు కుక్కర్లో పెట్టడం. ఆల్మోస్ట్ ఉడికినట్టే. చూద్దాం ఒకసారి ఉప్పు కారం అన్నీ. మసాలా వేసినాక చూడలే కదా, స్మెల్ ఎక్కువ వస్తుంది. బాగా సూపర్ ఉంది. రెడీ అయిందండి మన బెండకాయ బోటి పులుసు కూర రెడీ అయింది. ఇంకా ఇది అన్నంలోకైనా రొట్టెలకైనా, అంటే రొట్టెలు అంటే జొన్న రొట్టెలు, చపాతీలకైనా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే కనుక నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అట్లానే మీరు ఏమైనా చెప్పాల్సుకుంటే నా కామెంట్ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.